కుల్దారా ద గోస్ట్ విలేజ్ ఇన్ రాజస్థాన్. బేసిక్గా ఈ కుల్దారా విలేజ్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇది రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్న వెలివేయబడిన ఒక ఒంటరి విలేజ్. ఈ విలేజ్ని నిర్మించి ఈ విలేజ్లో 13వ శతాబ్దం టైంలో పాలివాలి బ్రాహ్మణులు నివసించేవారు. అయితే 19వ శతాబ్దం మొదట్లోకి వచ్చేసరికి ఎందుకనో వారందరూ కూడా ఈ కుల్దారా విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది వాటర్ సప్లై లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఎవరో ఒకరు ఆ ప్రాంతం మీద దాడి చేయడం వల్ల కావచ్చని చాలామంది నమ్మారు. ఈ ప్రాంతంలో దెయ్యాలు సంచరిస్తూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి నిజంగానే ఈ ప్రాంతంలో దెయ్యాలు సంచరిస్తున్నాయా? ఎందుకని దాదాపుగా 5,000 మంది ప్రజలు ఒక్కసారిగా ఈ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు? అసలు ఏం జరిగింది? పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కుల్దారా విలేజ్ని మొట్టమొదటిసారిగా పారీ నుంచి జైసల్మీర్ ప్రాంతానికి వలస వచ్చి ఆ తర్వాత ఈ ప్రాంతంలో సెటిల్ అయిన కొంతమంది బ్రాహ్మణుల చేత ఇది స్టార్ట్ చేయబడింది. వాళ్ళందరూ కూడా పాలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని పాలీవాల్స్ అని పిలుస్తూ ఉంటారు. సో అందుకనే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళని పాలీవాల్ బ్రాహ్మణ్స్ అని పిలుస్తారు. ఈ విలేజ్ని మొట్టమొదటిసారిగా నిర్మించినప్పుడు 410 బిల్డింగ్లను కట్టారు. ఆ తర్వాత విలేజ్ అనేది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతుండడంతో మరొక 200 బిల్డింగ్ని ఎక్స్ట్రాగా కట్టారు. బ్రిటిష్ ఆఫీసర్ అయిన జేమ్స్ టాడ్ అనే ఒక వ్యక్తి 1815లో కుల్దారాలో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేయగా కుల్దారాలో అప్పుడు 800 మంది నివసిస్తున్నట్టుగా తేల్చాడు. కానీ నిజానికి 17 మరియు 18వ శతాబ్దం మధ్యలో కుల్దారా యొక్క పాపులేషన్ అనేది 1588 ఉండేదని లక్ష్మీచంద్ అనే ఒక వ్యక్తి యొక్క తవారిక్ ఐ జైసల్మీర్ అనే స్టాటిక్స్ ప్రకారం తేల్చడం జరిగింది. కానీ ఆ 1588 ఆ తర్వాత 800లకు వచ్చేసింది. ఆ తర్వాత 1890 నాటికి కుల్దారా విలేజ్లో కేవలం 37 మంది మాత్రమే ఉన్నారు. అండ్ అక్కడ ఉన్న ఇళ్ల సంఖ్య అప్పటికి 117, అంటే ప్రతి 3 ఇళ్లకి ఒక మనిషి చెప్పున ఉన్నారన్నమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా కొన్ని పుస్తకాలలో తెలియజేస్తున్న ఇన్ఫర్మేషన్. కానీ మరికొన్ని చోట్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కుల్దారా విలేజ్లో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే సుమారుగా 5,000 మంది రాత్రికి రాత్రే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందంటే 200 సంవత్సరాల క్రితం ఈ కుల్దారా అనే ప్రాంతంలో ఎంతో శక్తివంతమైన రాజులు మరియు మంత్రులు ఉండేవారు. ఈ కుల్దారాలో పాలీవాలి బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండేవారు. కానీ ఆ టైంలో జైసల్మీర్ రాజు యొక్క దివాన్గా సాలీం సింగ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను చాలా ఎక్కువగా కరప్టెడ్ అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయడం, కొన్ని చెడ్డ పనులు చేయడం, ఇలాంటివన్నీ కూడా అతను చేసేవాడు. ఈ కుల్దారా విలేజ్కి ఒక పెద్ద ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. అయితే ఒకరోజు ఈ దివాన్ యొక్క కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయి. సో వెంటనే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ ట్యాక్సులు విధించి టార్చర్ చేస్తాను అని చెప్పాడు. సో అతని యొక్క మాటలను విన్న తర్వాత ఆ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక రాత్రికి రాత్రే కుల్దారా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్లని వదిలేసి అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారని మరికొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మరొక థియరీ కూడా ఉంది. అదేంటంటే ఈ కుల్దారా విలేజ్లో భారీ భూకంపం అనేది ఏర్పడిందని, సో దాని కారణంగానే ఎంతోమంది చనిపోయారని కూడా చెబుతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళలో కొంతమంది యొక్క ఆత్మలు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వింత వింత శబ్దాలు చేస్తూ భయపెడుతూ ఉంటాయని కూడా చెబుతారు. ఈ విషయం మీద పరిశోధనలు చేయడం కోసం ఢిల్లీకి చెందిన పారానార్మల్ సొసైటీ వాళ్ళొకరు కుల్దారా విలేజ్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా గౌరవ్ తేవారీ అనే ఒక వ్యక్తి యొక్క లీడర్షిప్లో వెళ్ళారు. 18 మంది టీం మెంబర్స్ ఒక రాత్రంతా కూడా ఆ విలేజ్లోనే నివసించాలనుకున్నారు. అండ్ వాళ్ళకు తోడుగా మరొక 10-12 మంది విలేజర్స్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. వాళ్ళు 12 గంటల పాటు ఆ విలేజ్లో అలాగే నివసించారు. అండ్ ఆ టైంలో వాళ్ళకి చాలా వింతైన, చాలా భయంకరమైన సౌండ్స్ అనేవి వినిపించాయి. అండ్ కొన్ని స్ట్రేంజ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ ముందు కనిపించాయి. అండ్ ఆ 12 గంటలు వాళ్ళు చాలా భయపడుతూ గడిపారు. ఆ టీం వాళ్ళతో పాటు హైటెక్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని తీసుకొని వెళ్ళారు. కొన్ని స్కానర్స్ని పట్టుకొని వెళ్ళారు. అండ్ ఆ స్కానర్స్లో చాలా రకాల వింతైన విషయాలు అనేవి కనబడ్డాయి. మనుషులు ఎవరో లేని చోట నీడలు కదులుతూ ఉండేవి. ఎవరో కొంతమంది చిన్నపిల్లలు గట్టిగా ఏడుస్తున్నట్టుగా కూడా శబ్దాలు వినిపించేవి. ఆ తర్వాత ఎవరో ఒక బాబు తన యొక్క బొమ్మ కారుతో ఆడుకుంటున్నట్టుగా కూడా శబ్దాలు వినిపించేవి. ఆ 18 మంది మెంబర్స్లో ఒక మెంబర్ అయితే తన భుజం మీద ఎవరో చేయి వేసినట్టుగా కూడా ఫీల్ అయ్యాడంట. కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. అండ్ ఆ టీం వాళ్ళతో పాటుగా చాలా హై లెవెల్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ని తీసుకొని వెళ్ళారు గోస్ట్లతోని మరియు స్పిరిట్లతో కమ్యూనికేట్ చేయడం కోసం. ఆ ఎక్విప్మెంట్ పేరు గోస్ట్ బాక్స్. ఈ గోస్ట్ బాక్స్ని ఉపయోగించి మనం స్పిరిట్స్ని ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఆ స్పిరిట్స్ రెస్పాండ్ అయ్యాయంట కూడా. అండ్ వాటి యొక్క పేర్లను కూడా చెప్పాయంట వాళ్ళకి. సడన్గా టెంపరేచర్ అనేది పెరగడం, టెంపరేచర్ అనేది తగ్గడం లాంటిది కూడా జరిగింది. ఎందుకంటే ఈ టీము వాళ్ళతో పాటుగా ఒక K2 మీటర్ డివైజ్ని కూడా తీసుకుని వెళ్ళింది. ఈ డివైస్ సరౌండింగ్స్లో ఉన్న టెంపరేచర్లో ఏమైనా చేంజెస్ కనుక వచ్చినట్టయితే దానిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.
ఒక లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపరేచర్ని ఇది 41 డిగ్రీ సెల్సియస్గా గుర్తించగా, మరొక ప్రదేశానికి అంటే అది కూడా కొన్ని అడుగుల డిస్టెన్స్లో వెళ్ళేసరికి టెంపరేచర్ అనేది 31 డిగ్రీలకు పడిపోయింది. 10 అడుగుల డిస్టెన్స్లో ఉన్న ఒక ప్రాంతానికి మరియు మరొక ప్రాంతానికి మధ్య ఉన్న టెంపరేచర్ అనేది 10 డిగ్రీల తేడా ఉండదు ఎప్పుడు కూడా. అలాగే ఈ టీం వాళ్ళు వాళ్ళతో పాటుగా లేజర్ రేస్ని స్ప్రెడ్ చేసే ఎక్విప్మెంట్ని కూడా తీసుకొని వెళ్ళారు. దాని ద్వారా కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ మూవింగ్ షాడోస్ని కూడా కనుగొన్నారు. యాక్చువల్గా ఆ టీం అంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ దెయ్యాలు లేవు అని నిరూపించి మొత్తం ప్రపంచానికి ఈ ప్రాంతంలో దెయ్యాలు లేవని చెప్పాలనుకున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ దెయ్యాలు ఉన్నాయనే ఫీలింగ్ అనేది కలిగింది. సో ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా రిటర్న్ అయిపోయారు. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మేము చెప్పలేము, కానీ చిన్న చిన్న హింట్స్ అయితే మాకు కనిపించాయి. బట్ దీని ఆధారంగా మేము ఒక కన్క్లూషన్ అయితే ఇవ్వలేమని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి ఎవరూ కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు ఈ గ్రామం మీద పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. 2017లో చేసిన ఒక స్టడీలో తేలిన విషయం ఏంటంటే ఈ గ్రామంలో కావచ్చు, దీని చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలలో కావచ్చు, ప్రజలందరూ కూడా సమూలంగా ఒక్కసారిగా నాశనమైపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక భారీ భూకంపం వచ్చిందని తేల్చారు. అయితే ఒక భారీ భూకంపం కారణంగా వాళ్ళందరూ కూడా చనిపోయినట్టయితే వాళ్ళ యొక్క బాడీస్ అన్నా కనిపించాలి, లేదా వాళ్ళ యొక్క స్కెలిటన్స్ అన్నా కనిపించాలి. కానీ అవేవి కూడా ఆ ప్రాంతంలో కనిపించలేదు. అండ్ ఆ ప్రాంతంలో ఎన్నో తవ్వకాలను కూడా జరిపారు. బట్ స్టిల్ ఎక్కడా కూడా బోన్స్ కానీ అస్థిపంజరాలు కానీ ఏవి బయటపడలేదు. వీటన్నిటిని పరిశీలించినట్టయితే ఆ పాలివాల్స్ అనే ప్రజలు నిజంగా ఆ ప్రాంతంలో చనిపోయి ఉండకపోవచ్చు. వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వేరే ఏదో ప్రాంతానికి వలస వెళ్ళిపోయి ఉండొచ్చు. అండ్ వాళ్ళంతా కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి మరొక కారణం కూడా ఉండుంటుంది. అదే నీళ్లు దొరకపోవడం. బేసిక్గా రాజస్థాన్లో ఎడారి ప్రాంతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి అందరికీ వాటర్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో వాటర్ అనేది లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది చాలా కష్టంగా ఉండి బహుశా నీళ్లు దొరికే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆ పాలివాల్స్ అనేవాళ్ళు ఆ తర్వాత ఎక్కడ సెటిల్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు, ఇదంతా కూడా ఎవరికీ పూర్తిగా తెలియలేదు. బహుశా వాళ్ళ తర్వాత పాలివాల్స్గా కాకుండా వేరొక రకంగా స్థిరపడి ఉండొచ్చు. సో అందుకనే వాళ్ళ గురించి ఎవరికి కూడా పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతం ఈ కుల్దారాని ఇండియా యొక్క ఆర్కియలాజికల్ సర్వే విభాగం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దీన్ని ఇండియాలో ఉన్న ది బెస్ట్ హెరిటేజ్ సైట్స్లో ఒకటిగా గుర్తించారు. అండ్ గవర్నమెంట్ దీన్ని 2010లో టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. సో అప్పటి నుంచి ఈ ప్రాంతానికి చాలామంది రావడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత కొంతమంది ఈ ప్రాంతంలో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఎన్నో స్టడీస్ చేశారు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో అసలు ఎలాంటి దెయ్యాలు లేవని, కానీ ఈ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయని క్రియేట్ చేసినట్టయితే ఈ ప్రాంతానికి విపరీతమైన పాపులారిటీ అనేది వస్తుందని, సో చాలామంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వస్తారని, అలాగా రాజస్థాన్లో కూడా టూరిజంను డెవలప్ చేసుకోవడం కోసం కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కావాలని ఈ రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ వచ్చారని చెబుతున్నారు. బట్ ఇది కూడా కొంతమంది యొక్క థియరీ మాత్రమే. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినట్టయితే వెలివేయబడిన ఇళ్ళు, గోడలు, రాళ్లతో చేయబడిన మెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క మనిషి కూడా కనిపించడు మీరు తప్ప. బీడు భూమి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా ఆ విలేజ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దానికి గోస్ట్ విలేజ్ అనే ఒక పేరు అనేది వచ్చేసింది. అండ్ దాంట్లో దెయ్యాలు లేవో నిరూపించడానికి వచ్చిన పారానార్మల్ టీము కూడా దెయ్యాలనేవి ఉన్నట్టుగానే అనిపించి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. సో అందుకోసమని ఎవరు కూడా రిస్క్ తీసుకొని ఆ ప్రాంతంలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించిందో ఆ తర్వాత ఎవరు ఇందులో ఉండడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే అది గవర్నమెంట్ సైట్ కాబట్టి అందులో మనం ఉండకూడదు కాబట్టి. సో ఇవి ఈ విలేజ్కి సంబంధించి ఉన్న థియరీస్. నా అనాలిసిస్ ప్రకారం అయితే అక్కడ ప్రజలందరూ కూడా వాటర్ సోర్స్ అనేది లేకపోవడం వల్లే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతమే ఎక్కువ కలిగి ఉన్న ప్రాంతం. సో అక్కడ వాటర్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇళ్ళన్నీ కూడా ఎందుకు ఇలా కూలిపోయాయంటే బేసిక్గా అవన్నీ రాళ్లతో నిర్మించిన కట్టడాలు. రాళ్లతో నిర్మించినవి ఎప్పుడైనా సరే కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత శిథిలావస్థకి చేరుకుంటాయి. ఆ తర్వాత వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విలేజ్లో ఎవరూ లేకపోవడం వల్ల అవి శిథిలావస్థకు చేరుకొని అలాగే కూలిపోయాయి. అంతే తప్ప భూకంపం వల్ల ఏమీ కాదు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం రాజస్థాన్లో భూకంపం వచ్చినట్టుగా భారతదేశంలోని ఏ చరిత్రలోని లేదు. మరి మీకేమనిపిస్తోంది? ఇక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయనిపిస్తోందా లేవనిపిస్తోందా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.